హాయ్ ఫ్రెండ్స్, మీరు థంబ్‌నెయిల్ చూసి ఉంటే మీకు ఆల్రెడీ ఈ వీడియో ఏంటనేది అర్థమై ఉంటుంది. అసలు మన యూట్యూబ్ ఛానల్‌లో ఒక మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ చేస్తాను అని నేను అస్సలు అనుకోలేదు. సో మన ఛానల్‌లో ఇది ఫస్ట్ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. అండ్ ముందుగా పర్సనల్‌గా ఒకటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఈ మొబైల్ ఫోను నాకంటూ సపరేట్‌గా ఒక ఫస్ట్ సపరేట్ మొబైల్ ఫోన్ అనమాట ఇది. అందుకే ఈ ఫోన్ నాకు చాలా స్పెషల్. సో నాకు స్పెషల్ అయిన ఈ స్పెషల్ ఫోన్ అన్బాక్సింగ్ వీడియోనే నేను మీకు అందిస్తున్న స్పెషల్ వీడియో. అంటే ఏదైతే నేను ఒక 1 వీక్ నుంచి టీజ్ చేస్తున్నానో అది ఈ వీడియోనే అనమాట. సో ఈ మొబైల్ ఫోన్ని నేను ఆగస్ట్ 20వ తేదీన అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఆగస్టు 30వ తేదీన మనకి ఆర్డర్ రీచ్ అయిందనమాట. సో ఈ మొబైల్ ఫోను అమెజాన్లో 19,500 ఉందన్నమాట కాస్ట్ మనకి. ఇంకా మనకి ప్రజెంట్ బ్యాంక్ ఆఫర్స్ మీద 1,500 వరకు ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి. సో అవి మీకు అమెజాన్ వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. సో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించిన అమెజాన్ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి ఈ బ్యాంక్ ఆఫర్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ నేను ముందు ఈ కవర్ అనేది రిమూవ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ఒకటి, మీరు ఇలా ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఈ పైన ప్యాకెట్స్ మనకి ఇస్తారు కదా ప్యాక్ చేసి. సో బెటర్ మీరు ఏంటంటే ఈ కవర్స్ని తీసుకున్న వెంటనే మీరు శానిటైజ్ చేయండి. అలానే మీ హ్యాండ్స్ అన్నీ కూడా శానిటైజ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఈ కవర్ని శానిటైజ్ చేశాను. శానిటైజ్ చేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన ఉంచాను గాలికి కొంచెం ఆరడానికి. సో మీరు కూడా ఇలా ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసినట్లయితే వెంటనే ఆర్డర్ని తీసుకున్న వెంటనే ఓపెన్ చేయకుండా ముందు ఆ ప్యాక్ని శానిటైజర్తో శానిటైజ్ చేయండి. స్ప్రే శానిటైజర్స్ ఉంటాయి అన్నమాట. సో వాటితో శానిటైజ్ చేస్తే మీకు బెటర్. ఓకే ఫ్రెండ్స్, నేను ముందుగా ఈ మొబైల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి మీకు చెప్తాను, చూడండి జాగ్రత్తగా. సో ఈ మొబైల్ ఫోన్ మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఇన్ఫినిటీ ఓ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే అనమాట. సో ఈ మొబైల్ ఫోన్ పిక్సెల్స్ వచ్చేసి 2340 ఇంటూ 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ అనమాట. అలానే ఈ మొబైల్ ఫోన్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి ఎగ్జినోస్ 9611 ఆక్టా కోర్ ప్రాసెసర్. జనరల్గా అన్ని మొబైల్ ఫోన్స్లో మనకి ముందు నుంచి ఏ ప్రాసెసర్ అయితే వాడుతున్నారో అదే ప్రాసెసర్ ఈ ఫోన్లో కూడా యూజ్ చేశారు. సో అది శాంసంగ్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ అనమాట, ఆక్టా కోర్ ప్రాసెసర్. అలానే ఇది మాలి G72 MP3 GPUతో రన్ అవుతుంది. అలానే ఈ మొబైల్ ఫోన్ మోడల్ వచ్చేసి నేను ఆర్డర్ పెట్టింది ఇది 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ అనమాట. సో మీరు మెమరీ కార్డు మైక్రో SD కార్డుతో 512GB మెమరీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలానే దీంట్లో డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ అనేది ఉంటుంది మనకి. సో ఇక కెమెరాస్ విషయానికి వస్తే మనకి బ్యాక్ 64 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంటుంది. ఆ కెమెరా సెన్సార్ వచ్చేసి మనకి సోనీ IMX682 సెన్సారు. సో ఇంటెల్లి క్యామ్ అనమాట, ఇంటెల్లి సెన్సార్ అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు. అంటే మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేయాల్సి వస్తే సో ఆటోమేటిక్గా ఇది 64 మెగాపిక్సెల్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. అలానే నెక్స్ట్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉంది. అలానే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉందన్నమాట. అలానే ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలానే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది మనకి. అలానే 25 వాట్ వరకు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. అలానే మనం ఈ మొబైల్ ఫోన్ యూస్ చేసుకొని వేరే మొబైల్ ఫోన్కి కూడా రివర్స్లో ఛార్జింగ్ చేయొచ్చు. అంటే లైక్ పవర్ బ్యాంక్ లాగా యూస్ చేసుకోవచ్చు. రివర్స్ ఛార్జింగ్ సపోర్టింగ్ కూడా ఉంది. సో అలానే ఈ ఫోన్లో 3.5mm ఆడియో జాక్ ఉంది. FM రేడియో, డాల్బీ అట్మాస్ ఫీచర్ ఉంది. అలానే NFC కూడా ఈ మొబైల్ ఫోన్లో మనకు ఉంది. సో ఈ మొబైల్ ఫోన్ మనం ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఇవి ఈ మొబైల్ ఫోన్లో ఉన్న మెయిన్ ఫీచర్స్. సో మనం బాక్స్ మీద చూసుకున్నట్లయితే శాంసంగ్ అని ఈ మొబైల్ ఫోను, అలానే M31s అని నేమ్ ఇచ్చారు. సో ఇక్కడ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి నార్మల్గా శాంసంగ్ గెలాక్సీ M31 అని ఇచ్చారు. సో ఇటువైపు మనం చూసుకున్నట్లయితే ఇది మిరేజ్ బ్లూ అని ఉంది కలర్ వచ్చేసి. మోడల్ 6GB ర్యామ్ 128GB మోడల్ అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చేద్దాం. మనం బాక్స్ అయితే ఓపెన్ చేసి మొబైల్ ఫోన్ ఎలా ఉందనేది చూద్దాం.
సో మనకి ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు. అలానే దీంట్లో మనకి పౌచ్ అయితే ఏమి ఇవ్వలేదు. వారంటీ కార్డు, క్విక్ స్టార్ట్ గైడ్ ఇవన్నీ ఇచ్చారనమాట. కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. దీనికి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి బాక్స్లో డైరెక్ట్గా మొబైల్ ఫోన్ ఇవ్వడం జరిగింది. సో మొబైల్ ఫోన్ ఇదన్నమాట. ఇది కలర్ వచ్చేసి మిరేజ్ బ్లూ అని చెప్తున్నారు మనకి మొబైల్ ఫోన్ కలరు. సో ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మిరేజ్ బ్లూ అనమాట. మనకి షేడ్స్ వస్తున్నాయి. పైన సిల్వర్ కలరు, కింద బ్లూ కలర్ షేడ్ వస్తుంది. సో ఇది కలర్ అయితే మనకి మిరేజ్ బ్లూ అని చెప్తున్నారు. సో మనకి మొబైల్ ఫోను బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి ఇలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. అలానే మనకి బాక్స్లో ఇంకా ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఇది మనకి టైప్ సి కేబుల్ అనమాట. ఇది టైప్ సి టు టైప్ సి కేబుల్. సో దీంతో మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలానే మనం వేరే ఫోన్కి కూడా, మన ఫోన్ నుంచి వేరే ఫోన్కి రివర్స్లో ఛార్జింగ్ కూడా చేయొచ్చు. రెండింటికి ఇదే కేబుల్ యూజ్ చేసుకోవచ్చు. అలానే మనకి ఛార్జరు, ఫాస్ట్ ఛార్జరు బాక్స్లో ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అని ఇవ్వడం జరిగింది. సో ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జరు మనకి బాక్స్లోనే ఇస్తున్నారు. సో మనం దీన్ని సపరేట్గా కొనుక్కోవాల్సిన పని ఏం లేదు. ఇది మనకి 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో మనకి బాక్స్లో పౌచ్ అయితే ఏమి ఇవ్వలేదు, బ్యాక్ కేసు, బ్యాక్ కవరు. సో దాన్ని మనం సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ ఏమైనా ఉందేమో చూద్దాం. ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో అలానే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చారు. అలానే ఇటు సైడు సిమ్ ట్రే అనేది ఇచ్చారు. అలానే టాప్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి నాయిస్ క్యాన్సిలింగ్ అనేది ఉంది. అలానే కింద వైపుని చూసుకున్నట్లయితే మనకి 3.5mm ఆడియో జాక్, ఛార్జింగ్ పిన్ను, ఛార్జింగ్ పోర్టు, అలానే ఒక స్పీకర్ గ్రిల్ ఇచ్చారు. అలానే సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అనమాట. అలానే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా, అలానే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలానే 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, అలానే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. అలానే ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకి శాంసంగ్ నేమ్ కనిపిస్తుంది, బ్రాండ్ నేమ్. సో దీంట్లో ఛార్జింగ్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఓకే, చూసుకున్నట్లయితే మనకి ఛార్జింగ్ ఉంది కొంచెం. సో ఇక్కడ మనకి ఫోన్ ఆన్ చేసిన వెంటనే శాంసంగ్ గెలాక్సీ M31 సెక్యూర్డ్ బై నాక్స్ అని ఉంది. అలానే పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని ఇచ్చారు. సో ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంది. ప్యూర్ ఆండ్రాయిడ్ కాదు, కానీ శాంసంగ్ ప్యాచ్డ్ ఆండ్రాయిడ్ అనమాట. సో స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫోన్ని నేను క్విక్గా సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సో ఫ్రెండ్స్, మనకి మొబైల్ ఫోన్ సెట్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ చూసుకున్నట్లయితే మనకి ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. సో అలానే ఇది One UI 2.1తో రన్ అవుతుంది వర్షన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే One UI 2.1 అని ఉంది కదా, 2.1 మీద రన్ అవుతుంది. అలానే మనకి దీంట్లో నాక్స్ సెక్యూరిటీ కూడా ఉంటుందన్నమాట, సెక్యూరిటీ ఫీచర్.
అలానే ఫ్రెండ్స్ ఇది మనకి సెక్యూరిటీ ప్యాచ్ చూసుకున్నట్లయితే జూలై 1 2020 సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది అప్డేట్. సో అలానే ఇప్పుడు మనకి ఏమన్నా అప్డేట్ వచ్చినాయో చూద్దాం. ఓకే, ప్రజెంట్ మనకి అప్డేట్స్ అయితే ఏం లేవు. సో ఇది ఆల్రెడీ జూలై 1 అప్డేట్ మీద రన్ అవుతుంది, సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ మీద. సో ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. అలానే మనకి దీంట్లో చూసినట్లయితే కొంచెం బ్లోట్వేర్ కూడా ఇవ్వడం జరిగింది. సో బ్లోట్వేర్ని కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దీంట్లో ఇచ్చిన బ్లోట్వేర్ని. అలానే ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఎవరైనా మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలానే టెక్నాలజీ అండ్ మొబైల్ ఫోన్కి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వెంటనే నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.